హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా అమ్మాయి బర్త్డే అండి. సింపుల్గా హంగామా లేకుండా, ఆర్భాటం లేకుండా సింపుల్గా అయితే మేమైతే ఈరోజు 4-5 కూరలు ఎక్కడ ఉన్నాయి లేవండి. ఇప్పుడు ఏమీ లేవు, 4-5 కూరలు లేవండి. మటన్ కాలు తెచ్చానండి, అలాగే మటన్ కర్రీ కొద్దిగా తెచ్చానండి, అలాగే కొద్దిగా కిల్లి అది కూడా తెచ్చానండి. అది ఏంటంటే చేపలు అంటే రేపటికి, అది ఈ రోజు వండుకోం కాబట్టి దాన్ని చెప్పట్లేదు, ఓన్లీ ఇంటి కోసం చెప్తానండి. తిల్లి అనేది లక్ష్మికి ఒంట్లో బాగాలేదు, బ్లడ్ తక్కువ ఉంటుందట, అందుకని తిల్లి తెచ్చానండి. అది ఆమె ఫ్రై చేసుకుంటుంది, ఆయిల్లో ఫ్రై చేసుకుని వండుకుంటుంది. మన కోసం అయితే ఈ రోజు అయితే మా పాప స్పెషల్గా చేయమంటే బిర్యానీ చేస్తున్నామండి. ఒక 1/2 కేజీ బాస్మతి రైస్తో మటన్ పాయ అండ్ బిర్యానీ. అది అన్ని రకాలుగా బిర్యానీ మనం తయారు చేయాలి కాబట్టి ఈరోజు అయితే స్పెషల్గా ఈ విధంగా ట్రై చేస్తాము. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఫ్రెండ్స్, మటన్ కాళ్ళు తెచ్చాను. ఇవి 2 కాళ్ళు, అందులో కొన్ని మటన్ ముక్కలుగా కొట్టాడండి. ఈ కూర వండుకుందండి. ఇవి పేస్ట్ ఇవి మటన్లోకి బిర్యానీలోకి కూడా మసాలాలు రెడీ చేస్తాం. ఇవి బిర్యానీలో వచ్చి మసాలా వేసుకోవాలి. ఇంకా ఈరోజు కొత్తగా ఈరోజు ఓపెన్ చేసాం. మా అమ్మాయి బర్త్డేకి కొత్తగా ఓపెన్ చేసి ఈరోజు బిర్యానీ అయితే ఇందులో వండుతాను అండి. ఎలా వస్తుందో చూద్దాం. ట్రై చేయాలి కదా అన్నీ కూడా. ముందుగా స్టవ్ వెలించుకొని అందులో కొత్త గిన్నె పెట్టుకోవాలి. అలాగే మీరు కూడా కొత్త గిన్నె కొనుక్కోకుండా ముందుగా నెయ్యి చేసుకుంటున్నానండి. ఈరోజు ఓపెన్ చేశాను మొత్తం మీద కొత్త గిన్నె, బర్త్డే స్పెషల్ ఓపెన్ చేశాను. అయ్యో వాళ్ళు కొత్త గిన్నె పెట్టారు, మనం కూడా కొత్త గిన్నెలో చేసుకోవాలనుకోకండి. ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలో దలసరుగున్న గిన్నెలో చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి, 2 గిన్నెలు ఆయిల్, 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఇవి బిర్యానీ మసాలా ఉంది, వేసాయి. పచ్చిమిర్చి కట్ చేసుకుని వేస్తాం. 1 కప్పు ఉల్లిపాయలు, ఇప్పుడు గరం మసాలా పేస్ట్ చేసుకుందాం అండి. మిక్సీ పెట్టుకుందాం. ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలక్కాయలు, లవంగాలు, గసగసాలు, అల్లం. ఉల్లిపాయలు కొంచెం లైట్ దోరగా వేగాయి కదండి. టమాటా కట్ చేసి వేసుకోవాలండి. టమాటాలు రేట్లు అయితే మండిపోతున్నాయండి కాబట్టి వేసుకుంటున్నాను. ఈ విధంగా పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ మంచిగా వేగినాయి కదండి. ఇప్పుడు ఈ గరం మసాలా పేస్ట్ వేసుకుందాం. 1 2 స్పూన్లు అల్లం, గరం మసాలా అన్నీ పేస్ట్ వేస్తాం కదా, పేస్ట్ తయారు చేసాం కదా, 2 స్పూన్లు వేసుకోవాలి. మసాలా అయితే ఇందాక వేపలేదు కదండి. ఇప్పుడు ఈ మసాలా అంతా నూనెలో చక్కగా వేసుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఈ చక్కగా మసాలా అంతా మంచిగా ఫ్రై అయింది కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర కూడా. కొత్తిమీర పుదీనా కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అలాగే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాం. ఈ వాటర్లో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుందండి. వాటర్ చక్కగా బాయిల్ చేసుకోవాలండి. మనం బిర్యానీకి అయితే అన్ని మసాలాన్ని తయారు చేసి పెట్టాం కదండి. వాటర్ వేసాం, వాటర్ మరిగేలాగా కర్రీ అయితే రెడీ చేసుకున్నామండి. ముందుగా పెడుతున్నాను.
కర్రీ కూడా కొత్తదండి, కొత్త స్టార్ట్ ఓపెనింగ్ అనమాట. ఇది ఈ రోజు కూడా ఓపెనింగ్ అయ్యి అన్ని కొత్త అన్ని ఓపెనింగ్ బర్త్డే స్పెషల్ అనమాట. అన్ని కొత్త లక్ష్మి పాతది అని చెప్పు. లక్ష్మి కూడా మార్చేద్దాం ఇలా. ఇప్పుడు ఒక 2 గరిటెల నూనె వేసుకుందాం అండి. 3 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, దోరగా వేయించుకోవాలి. ఈ మటన్ ముక్కల్లోకి ఉప్పు కారం అన్నీ కలుపుకుందండి. మసాలా పెట్టిద్దాం. ఒక హాఫ్ చెంచాడు కొద్దిగా పసుపు అండి, తగినంత కారం, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి, ముక్కలకి చక్కగా పట్టించుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ వాటర్ అయితే మరిగిపోయింది. నానబెట్టుకుని రైస్ని వేసుకుంది. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదండి, ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు చూసుకోవాలండి. సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలపడం కాదు. కలపాలండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి కదండి. మసాలా పేస్ట్ వేసుకుందాం. ఇంకా ఇందాక రుబ్బాం కదండి, ఇది మసాలా పేస్ట్ అయితే వేసుకుందాం. ఒక 2 స్పూన్లు. ఒక 2 రబ్బలు కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర. మనకి అయిపోయింది కదండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మటన్కి ఉప్పు కారం కలుపుతాం కదండి, మటన్ వేసుకుందాం. ఇప్పుడు మటన్ చక్కగా మసాలా అంతా వేగింది కదండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. పులుసు పెట్టుకుంటే కాయ చేసుకుంటే చింతపండు రసం వేసుకోవాలండి. మనం ఇగురు వండుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుంటుందండి. కుక్కర్లో కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 6 విజిల్ వేయించుకోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయిందండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక్కసారి మెల్లిగా కలిపేసుకుందాం. ఏమైనా అడిగి మసాలా గట్టా ఉంటే మొత్తం అంతా ఒకసారి మెల్లిగా కలిపేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోని జీడిపప్పు అలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు జీడిపప్పు. ఇప్పుడే మాడిపోతుంది, ఇలా వేయగానే మాడిపోతుంది. మరిగా ఆయిల్లో గుడ్లు కూడా వేసుకుంటాం. గుడ్లు అయిపోయినాయి కదా, కొద్దిగా పాలు, ఇప్పుడంతా పసుపు, ఇప్పుడు కారం. బిర్యానీ అయితే చక్కగా ఉడికిపోయిందండి.
ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న ఈ గుడ్లు జీడిపప్పు, వేసి మొత్తం వేసి జీడిపప్పు, ఇంకా జీడిపప్పు ఎగ్ గుడ్లు బిర్యానీ తీసేయి. నైస్ వచ్చిందండి మటన్. సర్ది స్టవ్ పైన వేద్దామా? మంచి వాటర్ ఉంది, దగ్గరగా వేసుకుందాం. మనకి ఫైనల్గా అయితే మటన్ కాళ్ళు కూర రెడీ అయిపోయిందండి. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. తిత్తిరి వేసుకున్నా, తిత్తిరి తినేస్తాను. నాకే నీకు ఇంకా అయితే ఫస్ట్ టైం తీసుకోండి, చాలా అద్భుతం వచ్చింది. అబ్బా మటన్ కాలు కూరతోటి ఫస్ట్ టైం బిర్యానీ చేయడం నా ఫస్ట్ టైం కొట్టాను. చాలా అద్భుతం వచ్చినాయి. అందులో ఎగ్